దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతకు పేరు మోసిన నేరగాళ్లకు నిలయమైన ఢిల్లీలోని తీహార్ జైలు ఇప్పుడు ఒక వింత సమస్యతో వార్తల్లోకెక్కింది. సాధారణంగా ఖైదీలు బెయిల్ కోసమో జైల్లో సదుపాయాల కోసమో కోర్టులను ఆశ్రయిస్తుంటారు. కానీ ఇక్కడ ఒక విదేశీ ఖైదీ మాత్రం జైల్లో భోజనం తనకు అస్సలు పడటం లేదని, చాలా కారంగా ఉంటోందని ఏకంగా కోర్టు మెట్లెక్కాడు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో శనివారం ఒక వింత పిటిషన్ దాఖలైంది. ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఒక అమెరికా పౌరుడు ఈ వినూత్న పిటిషన్ దాఖలు చేశాడు. భారతదేశపు సంప్రదాయ వంటకాల్లో వాడే ఘాటైన మసాలాలు, కారం తనకు అస్సలు పడటం లేదని అతడు కోర్టుకు తెలిపాడు. జైలు అధికారులు ఇచ్చే ఆహారం తింటే తన ఆరోగ్యం పాడవుతోందని, అందుకే గత 50 రోజులుగా తాను జైలులోనే నిరాహార దీక్ష చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నాడు. భారతీయ ఆహార శైలికి అమెరికన్ల ఆహార అలవాట్లకు చాలా తేడా ఉంటుందని, జైల్లో ఇచ్చే పప్పు కూరల్లో కారం ఎక్కువగా ఉండటంతో ఆ ఘాటును తాను తట్టుకోలేకపోతున్నానని సదరు విదేశీ నిందితుడు వాపోయాడు. ఈ సమస్యకు పరిష్కారంగా సదరు అమెరికా నిందితుడు కోర్టు ముందు ఒక వింత కోరికను ఉంచాడు. జైలు అధికారులిచ్చే భోజనానికి బదులు జైలు గదిలోనే తానే సొంతంగా వంట వండుకునేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించాడు. అందుకు అవసరమైన ముడిసరుకులు, చిన్నపాటి వంట సామాగ్రిని సమకూర్చేలా జైలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది. ఖైదీల ప్రాథమిక అవసరాలు, ఆరోగ్యం కూడా ముఖ్యమే కావడంతో ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ తీహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. నిందితుడు చేస్తున్న ఆరోపణలు నిజమేనా, అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, విదేశీ ఖైదీలకు ఇచ్చే డైట్ ప్లాన్ ఏంటి అనే విషయాలపై స్పందన తెలియచేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది.